అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేవలం కొందరు కవుల గురించి కాదు, ఒక విప్లవం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ప్రజల భాష కోసం, వాళ్ల గొంతుకు కోసం జరిగిన ఒక అద్భుతమైన విప్లవ గాథ ఇది. కాకతీయ యుగంలో తెలుగు సాహిత్యం యొక్క రూపురేఖలనే మార్చేసిన ముగ్గురు మహాకవుల కథ. వాళ్లే శివకవిత్రేయం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవైపు రాజుల కొలువుల్లో పెద్ద పెద్ద పండితుల గోష్ఠుల్లో సంస్కృతం మారుమోగిపోతోంది. అదే అధికార భాష, అదే గౌరవానికి చిహ్నం. మరోవైపు ఏమో సామాన్యులు, రైతులు, కార్మికులు మాట్లాడుకునే స్వచ్ఛమైన అచ్చ తెలుగు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజాస్థాన భాషను కాదని ప్రజల భాషలో ఒక శక్తివంతమైన సాహిత్య ఉద్యమం పుట్టడం సాధ్యమా? అదెలా జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ముగ్గురు మహానుభావులు: నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు మరియు పాల్కురికి సోమనాథుడు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కేవలం కవులు మాత్రమే కాదు, వీళ్ళు సామాజిక సంస్కర్తలు, సాహిత్యానికి కొత్త దారులు వేసిన మార్గదర్శకులు. పండితులకే పరిమితమైన కవిత్వాన్ని పామరుల దగ్గరకు తీసుకువచ్చిన అసలైన విప్లవకారులు. సరే, ఈ విశ్లేషణలో మనం ఈ సాహిత్య విప్లవ ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అప్పటి పరిస్థితులేంటో అర్థం చేసుకుందాం. తర్వాత ఈ ఉద్యమానికి పునాది వేసిన నన్నెచోడుడు గురించి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మల్లికార్జున పండితుడి గురించి, ఆపై దానికి ఒక సంపూర్ణ రూపాన్నిచ్చి ఒక శిఖరానికి చేర్చిన పాల్కురికి సోమనాథుడి గురించి వివరంగా తెలుసుకుందాం. చివరగా వాళ్ల వారసత్వం ఈ రోజుకి మన భాషపై ఎలా నిలిచిందో చర్చిద్దాం. ఇక మొదటి భాగం, సాహిత్య విప్లవం. ఇది కేవలం పద్యాల గురించిన కథ కాదు, అంతకంటే చాలా లోతైనది. ఇది అధికారం, భాష మరియు సమాజంలో ఉన్న అంతరాల గురించిన కథ. సాహిత్యాన్ని కొద్దిమంది చేతుల్లోంచి విడిపించి కోట్లాది సామాన్యులకు అందించిన ఒక చారిత్రాత్మక ఘట్టమన్మాట. ఈ స్లైడ్ చూడండి. ఆనాటి పరిస్థితిని ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకటి మార్గ ప్రపంచం, అంటే సంస్కృతం, రాజుల భాష, శాసనాల భాష, పండితుల భాష. దీనికి బోలెడు నియమాలు, కఠినమైన వ్యాకరణాలు. రెండోది దేశీ ప్రపంచం, అంటే మన ప్రజల భాష. ఇది ఒక కొత్త ఉద్యమంగా పుట్టింది. దాని పేరే దేశీ కవిత. సింపుల్గా చెప్పాలంటే ప్రజల భాషలో ప్రజల కోసం ప్రజల జీవితాలను చూపించే కవిత్వం. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక తిరుగుబాటు. మరి ఈ దేశీ ఉద్యమానికి వాళ్లు వాడిన ఆయుధమేంటి? అదే జానతెనుగు. సంస్కృత పదాల కఠినత్వం లేని స్వచ్ఛమైన, అచ్చమైన పల్లెటూరి తెలుగు. మట్టి వాసనతో మనసును హత్తుకునే పదాలతో నిండిన భాషాన్మాట. శివకవులు కావాలనే ఈ భాషను ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్ల లక్ష్యం పండితుల మెప్పు కాదు, సామాన్యుల హృదయాలను చేరడం. ఇంతకీ ఈ మహోద్యమానికి పునాది వేసిన ఆ మొదటి వ్యక్తి, ఆ సాహసవంతుడు నన్నెచోడుడు. అతను ఒక రాజై ఉండి కూడా ప్రజల భాషకు పెద్దపీట వేసిన గొప్ప మార్గదర్శి. నన్నెచోడుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, కాకతీయులకు సామంతుడిగా ఇప్పటి ప్రకాశం జిల్లా ప్రాంతాన్ని పాలించిన ఒక రాజు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఒక రాజు స్వయంగా ప్రజల భాషలో కవిత్వం రాయడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. అందుకే అతన్ని తెలుగులో తొలి రాజకవి అని గౌరవించారు. ఆయన ప్రతిభకు నిదర్శనమే కవిరాజ శిఖామణి అనే బిరుదు. ఆయన కలం నుంచి వచ్చిన అద్భుతమైన కావ్యం కుమార సంభవం. ఇది సంస్కృతంలో మహాకవి కాళిదాసు రాసిన కావ్యం ఆధారంగా రాసింది. కాని దీన్ని కేవలం అనువాదం అంటే చాలా చిన్నమాటవుతుంది. నన్నెచోడుడు మూలకథను తీసుకుని దానికి మన అచ్చతెలుగు నుడికారాలు, జాతీయాలు, దేశీ పదాలను జోడించి దాన్ని ఒక స్వతంత్ర కావ్యంలా మల్చాడు. ఇక్కడే అసలు విప్లవం మొదలయ్యింది. నన్నెచోడుడు చేసిన ప్రయోగం ఇదే. పండితులు మెచ్చే మార్గ సంస్కృత పదాలను, పామరులు పాడుకునే దేశీ తెలుగు పదాలను కలిపి ఒక అందమైన వంతెన కట్టాడు. దాంతో ఆయన కవిత్వం పండితులకూ అర్థమైంది, సామాన్యులకు దగ్గరైంది. సాహిత్యం కొందరికే అనే గోడలను బద్దలుకొట్టి అందరికోసం అనే ఒక కొత్త దారిని తెరిచాడు. నన్నెచోడుడు ఒక దారి వేస్తే ఆ దారిని ఒక పెద్ద ఉద్యమంగా, ఒక ప్రవాహంగా మార్చిన ఘనత మల్లికార్జున పండితారాధ్యుడిది. ఆయన సాహిత్యాన్ని, తన మతవిశ్వాసమైన వీరశైవాన్ని ప్రచారం చేయడానికి ఒక పదునైన ఆయుధంగా వాడుకున్నాడు. మల్లికార్జున పండితుడు కూడా 12వ శతాబ్దానికి చెందినవారే.
ఆయన ప్రధాన లక్ష్యం వీరశైవమత సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం. వీరశైవమంటే ఏంటంటే అది కులభేదాలను, కర్మకాండలను వ్యతిరేకించిన ఒక సామాజిక మత సంస్కరణోద్యమం. ఈ ఉద్యమ సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన కవిత్వాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నాడు. ఈ విధంగా ఒక మతపరమైన ఉద్యమానికి సాహిత్యాన్ని ఆయుధంగా వాడిన తొలి తెలంగాణ కవిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆయన ఆయుధమే ఈ శివతత్వసారము. వీరశైవ మతంలోని లోతైన తత్వాన్ని చాలా సులభమైన జానతెనుగులో వివరిస్తోంది ఈ కావ్యం. ఈ రచనతోనే ఆయన తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియను పరిచయం చేశాడు. అదే శతకం, అంటే 100కు పైగా పద్యాలు ఒకే మకుటంతో ఉండకం. ఈ శతక ప్రక్రియ ప్రజలు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి, పాడుకోవడానికి వీలుగా ఉండటంతో ఆయన సందేశం చాలా వేగంగా వ్యాపించింది. ఇప్పుడు మనం ఈ ఉద్యమంలోని శిఖరంలాంటి వ్యక్తి, ఒక సాహిత్య బ్రహ్మ పాల్కూరికి సోమనాథుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. నన్నచోడుడు మొదలుపెట్టి మల్లికార్జునుడు ప్రచారం చేసిన ఈ దేశీ కవితా ఉద్యమాన్ని సంపూర్ణం చేసి దాని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహాకవి, ఒక ఇన్నోవేటర్. ఈ బిరుదులు చూడండి, ప్రతిదీ ఆయన ఘనతను చెబుతుంది. దేశీ కవితోద్యమకారుడు అంటే ఈ ఉద్యమానికి నిజమైన నాయకుడు. ద్విపద ప్రక్రియకు ఆద్యుడు అంటే ప్రజల పాటలకు చాలా దగ్గరగా ఉండే ద్విపద ఛందస్సును పెద్ద పెద్ద కావ్యాలు రాయడానికి వాడిన మొదటి వ్యక్తి. దేశీ కవితా బ్రహ్మ, ఎందుకంటే ఆయన ఏకంగా కొత్త సాహిత్య ప్రక్రియలనే సృష్టించాడు. తెలంగాణ ఆదికవి, తెలంగాణ సాహిత్యంలో ఆయన స్థానం అంత గొప్పది. సోమనాథుడి ప్రతిభ ఒక్క తెలుగుకే పరిమితం కాలేదు. ఆయన త్రిభాషా విశారదుడు. ఇక్కడ చూస్తే తెలుగులో బసవపురాణం, పండితారాధ్య చరిత్ర లాంటి మహాకావ్యాలు రాస్తూనే కన్నడలో సద్గురు రగడ వంటివి, అలాగే పండితుల కోసం సంస్కృతంలో రుద్రభాష్యం వంటి గ్రంథాలు కూడా రాశాడు. ఇది ఆయన అసాధారణమైన మేధస్సుకు, భాషా పటిమకు తిరుగులేని సాక్ష్యం. పాల్కురికి సోమనాథుడు అంటేనే మొదటి అనే పదానికి కేరాఫ్ అడ్రస్. ఆయన అనువాదాలపై ఆధారపడకుండా స్వంత కథతో స్వచ్ఛమైన దేశీ శైలిలో రాసిన మొట్టమొదటి కవి. బసవపురాణం అనే మహాకావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాశాడు. ద్విపద అంటే కేవలం 2 లైన్ల పద్యం. ఇది జానపద గేయాలలాగా ఉండటంతో చదువురాని వాళ్లు కూడా సులభంగా పాడుకుని అర్థం చేసుకునేలా చేసింది. అంతేకాదు, ఉదాహరణ అనే ఒక సరికొత్త సాహిత్య ప్రక్రియని సృష్టించాడు. ఇక ఆయన పండితారాధ్య చరిత్ర ఉందే, అది కేవలం కావ్యం కాదు, ఆనాటి తెలుగు ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారం, కళలు, నమ్మకాలను నమోదు చేసిన ఒక సాంస్కృతిక ఎన్సైక్లోపీడియా. అందుకే దాన్ని తెలుగువారి తొలి విజ్ఞాన సర్వస్వమంటారు. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన చర్చ ఉంది. తెలుగులో మొట్టమొదటి శతకం మల్లికార్జున పండితుని శివతత్వసారము అని కొందరు, కాదు పాల్కురికి సోమనాథుని వృషాధిపత శతకం అని మరికొందరు వాదిస్తారు. సరే, ఏది మొదటిది అని చర్చ పక్కన పెడితే ఇది ఒక అద్భుతమైన విషయాన్ని మనకు చెబుతోంది. ఒకే కాలంలో ఇద్దరు గొప్ప కవులు ఒకే రకమైన కొత్త ప్రక్రియపై ప్రయోగాలు చేస్తున్నారంటే ఆ యుగం సాహిత్య ఆవిష్కరణలతో ఎంత సృజనాత్మకంగా, ఎంత ఉత్సాహంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. సరే, ఇప్పుడు చివరి మరియు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఈ ముగ్గురు కవులు మనకు వదిలివెళ్లిన వారసత్వమేంటి? వాళ్ల ప్రభావం ఎంత లోతైనది, ఎంత శాశ్వతమైనది? వాళ్ల విజయాలన్నింటినీ ఒక్క వాక్యంలో చెప్పాలంటే, వారు సాహిత్యాన్ని గర్భగుడి నుంచి గడప గడపకు తీసుకువచ్చారు. రాజుల సభల్లో బందీగా ఉన్న కవిత్వాన్ని విడిపించి పొలాల్లో పనిచేసే రైతుకు, వీధుల్లో తిరిగే సామాన్యుడికి అందించారు. ఇదే వాళ్ళ అసలైన అతి గొప్ప విజయం. ఈ టేబుల్ మన చర్చ మొత్తాన్ని ఒక్కచోట క్లుప్తంగా చూపిస్తుంది. నన్నెచోడుడు కుమార సంభవంతో జానతెనుగుకు పునాది వేస్తే, మల్లికార్జున పండితుడు శివతత్వసారము శతకంతో సాహిత్యాన్ని ఒక ఉద్యమ సాధనంగా మార్చాడు. ఇక పాల్కురికి సోమనాథుడు బసవపురాణం లాంటి రచనలతో దేశీ శైలిని పరిపూర్ణం చేయడమే కాక ద్విపద, ఉదాహరణ వంటి కొత్త ప్రక్రియలను సృష్టించి సాహిత్యంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించాడు. ఈ వాక్యం పాల్కురికి సోమనాథుని ప్రాముఖ్యతను సంపూర్ణంగా చెబుతుంది. విశ్లేషకులు ఆయన్ని కేవలం ఒక కవిగా చూడలేదు. ఆయన ఆంధ్రదేశంలో అటు మతంలోనూ ఇటు సాహిత్యంలోనూ ఒక మహోన్నత విప్లవాన్ని తీసుకువచ్చిన ఒక యుగపురుషుడు. ముగించే ముందు ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తున్నాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ముగ్గురు మొదలుపెట్టిన ఈ ప్రజా ఉద్యమం, ఈ దేశీ సాహిత్య విప్లవం, ఈరోజు మనం మాట్లాడుతున్న తెలుగుపైన,
మనం పాడుకుంటున్న పాటలపైనా మనం చదువుతున్న కథలపైనా దాని ప్రభావం ఇంకా కొనసాగుతోందా? వాళ్ళ వారసత్వం మన భాషలో మన భావాల్లో